ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలన్నారు. దీని కొత్త ప్రయాణం, కొత్త మార్పుకు నాంది పలకాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులను విరజిమ్మాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంచితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. విద్యుత్ సరఫరా, బొగ్గు కేటాయింపు, పౌర సరఫరాల బకాయిలు, హైదరాబాద్ నాగపూర్ కారిడార్కు అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ అని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి శోభను తీసుకొచ్చే పండుగని, మన సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే పండుగ అని తెలిపారు. స్వగ్రామాలకు తిరిగి వెళ్లి తమ కుటుంబ సంస్కృతి మూలాలను విలువనిచ్చే పండుగ అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలని జగన్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రను చేపట్టారు. న్యాయం కోసం పోరాటం నినాదంతో రాహుల్ యాత్రను సాగిస్తారు. భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 6713 కిలోమీటర్లు సాగే ఈ న్యాయ యాత్ర 100 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలను కవర్ చేసేలా పార్టీ నేతలు రూపకల్పన చేశారు. భారత్ జోడో యాత్రతో ప్రజలకు సమస్యలను తెలుసుకున్న రాహుల్ గాంధీ మరోసారి వారి మధ్యకు వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్ గాంధీ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారత్ న్యాయయాత్ర ప్రభావం కూడా లోక్సభ ఎన్నికలపై పడబోతుందని, తప్పకుండా లోక్సభలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు రావాల్సిన నిధులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే ధాన్యం సేకరణపై రేవంత్, మల్లు భట్టి విక్రమార్క కేంద్ర మంత్రితో చర్చించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. రేవంత్ రెడ్డి అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగా ఈ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. నేటి తరానికి ఆదర్శనీయుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. దివంగత మాజీ సీఎం చెన్నారెడ్డి 105వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరా పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు చెన్నారెడ్డికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ నాయకులకు, యువతకు ఆయన ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం కావాలన్నారు గవర్నర్ తమిళిసై. అయితే తమిళనాడు గవర్నర్గా మర్రి చెన్నారెడ్డి ఈ సమయంలో తాను పీజీ విద్యార్థినిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. మర్రి చెన్నారెడ్డికి లలిత కళలను అమితంగా ప్రేమించేవారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్కు ఒక కళాక్షేత్రంగా తీర్చిదిద్దాలని కోరారు ఆయన తనయులు మర్రి రవీందర్ రెడ్డి. మరి శశిధర్ రెడ్డి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి మైసూరారెడ్డి, సమరసింహారెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. And in a very short and sweet manner, he expressed his views. I am very fortunate because on his our Ram Mohan Rao was telling about how his earlier days he was DGP and he was associated, and when Neelam Sanjeev Reddy's cabinet in 1960 almost. So my experience knowing about him is very less. But with a short time when I am here, I could learn, even though I read about not about him. Why I read about him, not only I have experience, I have seen him as governor of Tamil Nadu when I was a postgraduate in gynecology at that time, and Madam Jayalalitha was there, and Governor Reddy Garu was always in the news. And as he said, as it is said, he did not compromise on anything, and he had a very sharp tongue that is needed. Actually, it's not very reasonable tongue also. It's not only sharp tongue, it's full of commitment.
And when Sashidhar Reddy Garu told about how this trust is formed, and it is not acting in a usual form, that is highly appreciable. శివం హిల్స్ కాలనీలో పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను కాలనీవాసులకు అందుబాటులోకి తెస్తానని స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలియజేశారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్లోని శివం హిల్స్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనులను కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. రోడ్ నెంబర్ 11లో జరుగుతున్న పైప్ లైన్ లెవెల్స్ను దగ్గరుండి మ్యాన్ హోల్ టు మ్యాన్ హోల్ వాటర్ ఫ్లోటింగ్ చేయించి పరిశీలించామన్నారు. అదేవిధంగా గుత్తదారుల నాసి రకమైన పనులను చేయొద్దని హెచ్చరించారు. హరిత్ నగర్లోని శివార్ ప్రాంతంలో ఉన్న భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ పనులు కూడా తొందరలోనే సిఎస్ఆర్ కాలనీ నుండి లక్ష్మీ భవానీ కాలనీ, కేవీ అండ్ రెడ్డి కాలనీ వరకు పూర్తి చేసే పనిలో ఉన్నామని తెలిపారు. ఇక అదేవిధంగా మిగిలి ఉన్న కాలనీలలో భూగర్భ డ్రైనేజీ పనులకు పైప్ లైన్లు దిగి తొందరగానే పనులు ప్రారంభమవుతాయని, దశల వారీగా మిగిలిన సమస్యలను కృషి చేస్తామని కొప్పుల నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసింది. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. చంద్రబాబు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన సంగతి తెలిసింది. ఏపీ ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలోకి పలువురు నేతలు చేరుతుండటం, సీట్ల కేటాయింపుపై కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై తుది కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని టీడీపీ, జనసేన కూటమి భావిస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే లక్ష్యంతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు టీడీపీ, జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తుంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి కారణాలను విశ్లేషించుకుంటూ మళ్లీ పునరావృతం కాకుండా గట్టి ప్రణాళిక రచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహకాల్లో వస్తున్న అభిప్రాయాలను సమీక్షించుకొని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు, కారణాలను విశ్లేషించి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నాయి బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని నాయి బ్రాహ్మణ విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అందుకే ఓయూలో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ న్యాయ బ్రాహ్మణులు వెనుకబడ్డారని అన్నారు. ఓయూలో క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడనే ఎందుకు చేయాలని అనుకుంటున్నంటే, ఇక్కడ మన నాయి బ్రాహ్మణులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా తక్కువ. రాజకీయంగా పరంగా కానీ, ఊర్లలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎక్కడ చూసినా కానీ నాయి బ్రాహ్మణులు చాలా తక్కువ ఉన్నారు. నాయి బ్రాహ్మణులు కానీ, బీసీ కులస్తులు కానీ చాలా తక్కువ ఉన్నారు రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ. కాబట్టి ఇక్కడనే వీళ్ళు ఇక్కడ ఉస్మానియాకు వచ్చి ఈ యొక్క ఉద్యమాల గడపైన ఈ యొక్క క్యాలెండర్ను విడుదల చేయడం ఎంతో ఆనందకరం. ఇతర బీసీ కులస్తులకు కూడా ఒక చైతన్యంగా భావించి మీరు కూడా ముందుకు కలవాలని ఈ యొక్క నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారి బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఎస్ఆర్డీపీ నిర్మాణంలో అరుదైన ప్రాజెక్టు అతి త్వరలో అందుబాటులోకి రావడం జరుగుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి అన్నారు. ఎల్బీనగర్లోని శ్రీకృష్ణ నగర్ కాలనీ ఫ్లైఓవర్ వద్ద జరుగుతున్న రోడ్డు పనులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్ తరహాలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బైర్మాల్ గూడాలో లూప్ ఆకారంలో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. స్థానికంగా ట్రాఫిక్ సుడిగుండాలకు శాశ్వత పరిష్కారంగా వాహనదారులకు బహు ప్రయోజనాలతో దాదాపు 135 కోట్ల రూపాయలతో లూప్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. సంక్రాంతి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇంజనీర్లు పనులు వేగవంతం చేసినా ఇంకా కొంతమేర పనులు కావాల్సి ఉన్న దృష్ట్యా మరికొన్ని రోజులు పడే అవకాశం ఉందన్నారు. ఇక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 47 ప్రాజెక్టులో భాగంగా 36 ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం జరిగిందని వెల్లడించారు. ఇక బైర్మాల్ కూడా సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్తో పాటు 2 లూప్ సైతం ప్రత్యేక నిర్మాణాలుగా నిలవనున్నాయని తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వారణాసి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దయింది. మధ్యాహ్నం 1 గంటకు వెళ్లాల్సిన విమానం 5 గంటలకు ఆలస్యంగా వెళ్తుందని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు పూర్తిగా
రద్దు చేసిందని ప్రయాణికులు మండిపడ్డారు. ప్రయాణికుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటలకు వచ్చిన ప్రయాణికులకు ఇప్పటికీ పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దరిద్రమైన సర్వీసెస్ మరొకటి లేదని యాజమాన్యం తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దు చేసిన విమానం తిరిగి 16వ తేదీన వెళ్లనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. And I would like to get to Varanasi today. The flight was planned for 11 o'clock, was postponed to 1 o'clock, and then again postponed to 5 p.m., 5:10. ఆ తర్వాత అగైన్ క్యాన్సిలేషన్ అన్నారు. ఆ తర్వాత ఏదైనా ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అరేంజ్ చేయమంటే డైరెక్ట్ ఫ్లైట్ రేపు లేదు, 16th ఉంది, 16th అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. మేము దూరం నుంచి వచ్చి రిటర్న్ టికెట్లు కూడా రేపు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితే ఉంది. మోడీ గారు ఏమన్నాను అక్కడ అన్ని చేపిస్తున్నారు వచ్చి అస్థికలు కలుపుకోమని. ఇక్కడే స్పైస్ జెట్ ఏమన్నాను వాళ్ళు 1 గంటకు పెట్టారు, దాన్ని 5ంటికి చేశారు. అన్ని ఫ్లైట్స్ ఏమో ల్యాండ్ అవుతున్నాయి, ఈ ఒక్క స్పైస్ జెట్టే ల్యాండ్ అవ్వదంట. ఫస్ట్ ఏమన్నా టెక్నికల్ ఇష్యూ అన్నారు, అదర్ ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి అంటేనేమో ఇంకేదో మాట్లాడుతున్నారు. మరి వేరే ఫ్లైట్ చూపించమంటేనే 16వ తారీఖు బుక్ చేస్తామంటున్నారు. ఇక్కడ ఎవరు ఏమి సరిగ్గా పట్టించుకోవట్లేదు. సో TV9 వాళ్ళు కానీ లేదంటే DCJ కానీ లేకపోతే మోడీ గారు PMO నుంచి ఎవరన్నా దీన్ని కనుక చేసుకుని వెళ్తే మా తల్లిదండ్రుల అస్థికలు మేమంతా మోసుకెళ్తున్నాము. ఆ మోడీ గారు కట్టిన ఆ గుడిలో మేము కలుపుకున్నాను వెళ్తున్నాము. మాకు అది కరెక్ట్ ఎలాంటి సపోర్ట్ లేదండి. सर, हम तिरुपति से वाराणसी ज्वाइंट फ्लाइट किए और 9:30 बजे यहाँ पहुँचे हैदराबाद में, और 9:30 बजे से हम कोई पानी नहीं, कोई सर्विस नहीं स्पाइस जेट का, और टाइम पे बता दिया हमें कि 3:30 बजे प्लेन कैंसिल है. अब 3:30 बजे प्लेन कैंसिल है तो हम आप क्या करें. इनके DM को मिले, हम बॉस को मिले, लेकिन बॉस कोई ही ऑफिशियली बता नहीं रहा, रिस्पांस कोई नहीं इनका. बहुत गंदा सर्विस है स्पाइस जेट का, इतना गंदा सर्विस है, कोई सर्विस नहीं मिल रही. अब हम 31% हैदराबाद टू वाराणसी जाने वाले इतने परेशान है कि किसी को पानी नहीं, कोई BP वाला है, कोई शुगर वाला है, हम खुद बीमार है कल से. इसलिए टाइम बचाने के लिए हम ज्वाइंट फ्लाइट करके वाराणसी पहुंच रहे थे, लेकिन इनका टेक्निकली इशू और एयरपोर्ट से सब लैंडिंग हो गए वाराणसी प्लेन. నగరవాసులను వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేందుకు జింకానా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ మేళా ప్రారంభమైంది. సంక్రాంతి సందర్భంగా విద్యార్థులతో పాటు కుటుంబ సమేతంగా విచ్చేసే వారి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే విధంగా ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ మేళాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షిప్ అండర్ గ్రౌండ్ టర్నల్ ఎక్వేరియంలో ఇంచు నుంచి మొదలుకొని 8 ఫీట్ల వరకు పొడవైన చేపలు ఇక్కడ ఉన్నాయి. సముద్రంలో ఎప్పుడూ చూడని ఈ చేపల్ని ఒకే దగ్గర చూసే అద్భుత అవకాశాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు మిర్జా రఫీక్ బేగ్ తెలిపారు. కేవలం ₹100 టికెట్ ధరతో ఫిష్ టర్నల్ ఎక్వేరియం చూసి వీలుంటుందని తెలిపారు. ఉత్సవ మేళలో షాపింగ్ స్టాల్స్తో పాటు పిల్లల్ని పెద్దల్ని ఆకట్టుకునే విధంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవ మేళా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని మిర్జా రఫీక్ బేగ్ తెలిపారు. మొదటి రోజు విచ్చేసిన సందర్భంగా ఫిష్ టర్నర్ ఎక్వేరియంలో వివిధ రకాల చేపల్ని చూసి సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ వినూత్న అనుభూతిని పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా కొత్త న్యూ దుబాయ్ ఫిష్ అక్వేరియం తీసుకొచ్చిన ఇక్కడ వచ్చి 15,000 ఫిషెస్ ఉన్నాయి. ఉన్న వెరైటీ ఒక 200-300 వెరైటీస్ డిఫరెంట్ క్వాలిటీ ఫిష్ పెట్టేది. ఈ అక్వేరియం కూడా ఉంది, తర్వాత టర్నల్ కూడా ఉంది. మీరు దుబాయ్, సింగపూర్ వెళ్ళే అవసరం లేదు. అక్కడ ఎట్లా ఉంటుంది, ఇక్కడ జస్ట్ ఇక్కడ పెట్టాము ఫిష్ అక్వేరియం. ఎక్కడంటే సముద్రంలో పోతే కూడా ఇది కనబడవు చేపలు, కలర్ఫుల్ చేపలు కనబడాలంటే చాలా కష్టం, ఎక్కడ దొరికాయి మీకు. అందు గురించి ఆ ప్లాన్గా జనాలు బాగా చూడాలా. ఎవరీ హ్యాపీ ఈ న్యూ ఇయర్స్లా ఇంకా సంక్రాంతి పండుగ
సో మనకు రాజ్యాంగ బుద్ధులు ఇస్తుంది ఈ ఫెస్టివల్ ఆల్ ఎగ్జిబిషన్ నుంచి అందరూ రావాలని ప్రస్తుతానికి 1 month ఇక్కడ ఉంది. తర్వాత ఇంకా జనాలు ఎక్స్ట్రా అట్రాక్షన్ బాగుంది తెలుస్తాం. జనవరి టు ఫిబ్రవరి ఎవ్రీడే ఇక్కడ వచ్చి 2 PM నుంచి సాయంత్రం 10 PM. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శంకర్ లోల్లా రవికుమార్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ హర్షకి వినతిపత్రం సమర్పించారు. రెండవ విడత గొర్రెల పథకంలో లబ్ధిదారులు అప్పులు తెచ్చి డీడీలు కట్టి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గొర్రెల యూనిట్ ద్వారా 1,75,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారుల అకౌంట్లో వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.